ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ కంగారు పడకు. ఒక రాక్షసి స్త్రీ నీ కుటుంబంపై కన్నెర్ర చేసింది. నీ కుటుంబ నాశనమే తన యొక్క లక్ష్యంగా భావిస్తుంది. వెంటనే వెళ్ళి నువ్వు చెంప పగలగొట్టు బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు వీడియోకి లైక్ ఇచ్చి కింద జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ కంగారు పడుతూ ఉన్నావు కదా, నీ యొక్క కుటుంబంపై ఒక రాక్షస స్త్రీ కన్నెర్ర చేసింది. తన యొక్క ధ్యేయం, తన యొక్క లక్ష్యం ఏమన్నా ఉంది అంటే అది నీ యొక్క కుటుంబ నాశనమే. వెంటనే వెళ్ళి చెంప పగలగొట్టు. ఏంటి దుర్గమ్మ తల్లి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ఆ స్త్రీ? నా కుటుంబంపై కన్నెర్ర చేయడానికి నేను అంత పాపం ఏం చేశాను? తనకి నా కారణంగా ఏదైనా అన్యాయం జరిగిందా? లేకపోతే ఏదన్నా నా నుంచి కోల్పోయిందా? ఎందుకు నా కుటుంబంపై కన్నెర్ర చేసింది? తనకి అంత అవసరం ఏంటి? అసలు ఆ స్త్రీ ఎవరు? ఎవరిని వెళ్ళి నన్ను చెంప పగలగొట్టమంటున్నావు? ఇన్ని అనుమానాలు నీకు వస్తున్నాయి కదా, అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. జాగ్రత్తగా విను. ఏం చెప్తున్నాను అనేది నీకు ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే నువ్వు కనుక ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడలేదు అంటే కనుక నీ యొక్క కుటుంబమే పూర్తిగా ఒక అంధకారంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి ఉన్నంత వరకు కూడా అటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి నీకు రాకుండా చేస్తాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకాన్ని నేను చెప్పిన మాట విని నిజం చేసుకునే ప్రయత్నం చెయ్యి. మొదట నీకు ఆ స్త్రీ ఎవరు అనేది చెప్తాను. జాగ్రత్తగా విను. ఈ స్త్రీ అనేది నీ యొక్క రక్త సంబంధం కాదు. అదేవిధంగా నీ తల్లి వైపు ఉన్న సంబంధం కూడా కాదు. అదేవిధంగా నీ యొక్క స్నేహితుల్లో కూడా కాదు. ముఖ్యంగా ఈ స్త్రీ నీ యొక్క ఇంటి పేరుతో పాటు తన ఇంటి పేరు కూడా ఒకటే అయి ఉంటుంది. అలాగే ఈ కుటుంబంలో తను కూడా, అంటే నీ కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబంలో తను కూడా ఒక రకమైన పాత్రని పోషిస్తూ ఉంది. తను నీవు ఏ విధంగా అయితే వెళ్ళావో తను కూడా అదే విధంగా ఆ ఎంట అడుగుపెట్టింది. ఆ స్త్రీ యొక్క ప్రధాన లక్ష్యం మొదటి నుంచి కూడా నిన్ను చూడలేకపోవడం. నువ్వు తింటున్నా లేదా నువ్వు ఏదైనా కానీ మంచి బట్టలు అనేవి ధరించినా, లేకుంటే కనుక నువ్వు నీ భర్తతో సరదాగా గడుపుతున్నా, లేకుంటే నువ్వు ఎదుటివారితో కాస్తంత స్నేహంగా మెలుకుతూ ఉన్నా కానీ, నువ్వు సంతోషపడుతున్నా కానీ, లేదా నువ్వు బంగారం వేసుకున్నా కానీ, లేదంటే నువ్వు వారిని లెక్క చేయకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ, నువ్వు ₹1 సంపాదించుకుంటున్నా కానీ, వీటన్నిటినీ కూడా చూడలేక మొదటి నుంచి నిన్ను ఈర్ష్యపడుతూ నీ మీద అసూయ చూపిస్తూ, ముఖ్యంగా తన దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆ ఈర్ష్యను కానీ ఆ అసూయను కానీ తన యొక్క మొహం మీద ఎప్పుడూ కూడా కనపడనివ్వకపోవడం, నీతో ప్రేమగా ఉన్నట్లుగా నటించడం, నీవు తను ఇద్దరూ కూడా ఒకటే అన్నట్లుగా క్రియేట్ చేయడం, తను వారి యొక్క అవసరాలు గడిపించుకోవడం కోసం మాత్రమే నీతో పాటు నీ యొక్క కుటుంబ సభ్యులను వాడుకోవడం తన కుటుంబం యొక్క ప్రధాన లక్షణం. నీ గురించి నీవు ఉపయోగించుకునే తెలివితేటలు అన్నింటినీ కూడా తెలుసుకుని వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇటు వెళ్ళి అటు కాఫీ కొట్టడం అంటారు కదా, అలా నీ యొక్క జీవనశైలిని తన యొక్క జీవనశైలిగా మార్చుకొని అవి తనంతటికి తాను కలిగిన తెలివితేటలుగా ఎదుటివారికి బాగా కనపడేలా చేస్తుంది. ఇందుకు తను చాలా తెలివైనది అని చెప్పి నలుగురు చెప్పుకోవడంతో తను ఇంకాస్త పొగరుని చూపించడం అయితే మొదలుపెట్టింది. అయితే
నీకు నీ కుటుంబంలో తను నీ కుటుంబంపై ద్వేషం చూపిస్తుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను కుటుంబం సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా మంచివారికి మాట ఆ యొక్క తీరు ఏదైతే ఉంటుందో కొంతమంది గలగలా మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది ఎదుటివారిని చాలా తేలిగ్గా కలిపేసుకుంటూ ఉంటారు. కొంతమంది కొంచెం నలుగురితో కలవడానికి భయపడిపోతూ ఉంటారు. అలా నీ యొక్క మనస్తత్వం అనేది నీ పని నువ్వు చూసుకోవడం లేదా నువ్వు ఏదైనా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ నీ కుటుంబ సభ్యులలో నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఉపయోగించుకుని వెళ్ళడం, నీ యొక్క పని పట్ల లేదా నువ్వు చేసే యొక్క ఉద్యోగం పట్ల ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం, నువ్వు ఎక్కడికైనా కానీ వెళ్ళేటప్పుడు ఎవరిని కూడా సంప్రదించకుండా నీ పని మీద నువ్వు చేసుకుని వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని రావడం, ఇవన్నీ కూడా వారికి నచ్చడం లేదు. ఎందుకంటే ఇక్కడ వారు కోరుకునేది ఏంటి అంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి నువ్వు వారి మీద ఆధారపడాలి, వారి కింద లొంగి బ్రతకాలి, వారు చెప్పిన మాట వినాలి, వారు కాలు కింద పెట్టుకుని నిన్ను ఒక కీ ఇచ్చే బొమ్మలాగా వారి చేతిలోకి పెట్టుకుని అది తిప్పుతూ ఉంటే వారు ఎలా ఆడమంటే నువ్వు అలా ఆడాలి అని చెప్పి వారు కోరుకుంటున్నారు. కానీ మొదట్లో నువ్వు అమాయకంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియనప్పుడు అసలు సమాజంలో మనుషులు ఇలా ఉంటారా అని చెప్పి నీకు అర్థం కానప్పుడు వారు చెప్పిన మాటలు విని వారికి సేవలు చేసుకుంటూ వారికి నచ్చినవన్నీ కూడా చేసి పెట్టుకుంటూ వారి చేతికి అందించుకుంటూ చాలా చక్కగా వారి అవసరాలన్నీ కూడా గడిపావు. అలాగే కనీసం వారి యొక్క నీళ్ల బకెట్ కూడా నువ్వే ఆ బాత్రూంలో పెట్టి తినే పళ్ళాన్ని చేతికి కూడా అందించి ఇచ్చావు. ఇదంతా చేయడం నేను తప్పు అని చెప్పి అనడం లేదు బిడ్డ, కానీ అవతలి వారి మనసులో తను ఎవరు అనుకుని నన్ను చేస్తూ నాకు చేస్తుంది, నా మీద ప్రేమ గౌరవం ఉండబట్టే కదా తను నాకు చేస్తుంది అని చెప్పి అనుకోకుండా ఎలాగైనా కానీ నీ చేత చేయించి వారు సరదాగా నవ్వుకోవడం, చాటుకు వెళ్ళి నీ యొక్క అమాయకమైన మనసుని పిచ్చిదానివి అని చెప్పి చెప్పుకోవడం, అదేవిధంగా నీ చేత రేపు ఇది చేపిద్దాము అది చేపిద్దాము అని చెప్పి చెప్పుకోవడము, ఇలా వారి యొక్క లైఫ్ స్టైల్ అయితే అయిపోయింది. ఏవైతే రోజులు గడుస్తూ ఉన్నాయో ఎవరైతే నీకు దగ్గరగా ఉన్న నీ యొక్క సన్నిహితులు నీ యొక్క ఆప్తులు ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు వారి కింద బానిసలాగా బ్రతుకుతున్నావు, నీ యొక్క జీవన విధానం ఇలా ఉంటే చాలా నష్టపోతావు, నువ్వు చాలా కోల్పోవలసి వస్తుంది అని చెప్పి నీకు చెప్పారో అప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా తెలుసుకుని కొంచెం అసలు లోకం అంటే ఎలా ఉంటుంది, మనుషుల వ్యక్తిత్వాలంటే ఏ విధంగా ఉంటాయి అని చెప్పి నేర్చుకుని కాస్త వాళ్ళ యొక్క చెప్పిన పనులకు కానీ చెప్పిన మాటలకు కానీ అడ్డు నిలబడడం, నేను చెయ్యను అని చెప్పి చెప్పడం, ఏదైనా నీకు నష్టం కలుగుతున్నప్పుడు ప్రశ్నించడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలుపెట్టావో అప్పటి నుంచి వారికి నీ మీద ద్వేషం అనేది మొదలయ్యింది. ఎందుకంటే ఒకసారి లొంగావు కాబట్టి ఆ లొంగిన నిన్ను మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. ఎప్పుడైతే ఎదురు తిరిగి వారికి ఎదురుగా వారితో పాటు పోటాపోటీగా నుంచుని వారికంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుని అంటే ఎక్కువ విలువను ఏర్పరచుకుంటున్నావో అప్పటి నుంచి నిన్ను చూడలేనితనం అనేది ఏర్పడుతుంది. బిడ్డ, నీది చాలా మంచి మనసు, నలుగురితో పాటు కలిసిపోవాలి అనుకునే మనసు నీది, నలుగురి యందు కూడా గౌరవాన్ని చూపించే క్రమశిక్షణ నీది, నువ్వు పెరిగిన వాతావరణమే వేరుగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళని గౌరవించడం, పిల్లల్ని ప్రేమించడం, ఎదుటి వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడడం, అందరితో సరదాగా ఉండాలి అనుకోవడం, ఏ ఈర్ష్య కానీ అసూయ కానీ లేకుండా ఒక కల్మషం లేని మనసుని నీలో ఉంచుకుని అందరి ఆనందాన్ని కోరుకుంటూ నువ్వు కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటావు. చూసావా, అదే నిన్ను ఇప్పటి వరకు కూడా కాపాడుతూ వచ్చింది. కాకపోతే వారి యొక్క ఏడుపు వారి యొక్క ఘోష అనేది నీకు ఎప్పటికప్పుడు కూడా అడుగడుగునా కూడా నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. బిడ్డ, ఎందుకు అంటే కనుక 10 మందికి అప్పు ఉన్నా కానీ బ్రతకవచ్చు, కానీ
10 మంది ఏడుపులు ఉంటే బ్రతకలేము అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకైనా కానీ ఇప్పుడు నీకు ప్రస్తుత కాలంలో సరిగ్గా నీ మనసు అనేది నీ కంట్రోల్లో లేకపోవడం, మనసంతా కూడా చికాకుగా అనిపించడం, గందరగోళంగా అనిపించడం, ఎవ్వరికీ ఎక్కువ విలువ ఇవ్వకూడదో, ఎవరిని వదిలేయాలో వారిని ఎక్కువగా కేర్ చేయడం, వారికి ఎక్కువగా విలువనివ్వడం, అదేవిధంగా వారితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయడం, ఒక పని చేయాలి అనుకుని ఆ పని మీద ధ్యాస తగ్గి ఎక్కువగా కూడా అలసటగా గురైపోతూ ఉండడం, ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం, మనుషులతోటి కలవాలి అనిపించకపోవడం, ఒంటరితనంగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం, సాయంత్రానికి బాగా నీరసమైపోవడం, తలంతా కూడా భారంగా నొప్పిగా అనిపిస్తూ ఉండడం, కాస్తంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఎంజైటీ ఆందోళన, అతి ఆలోచన వద్దు అనుకున్నా కూడా మనసులో ఆలోచనలు అనేవి అలా తిరుగుతూ ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు, ఇటు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఇటు శారీరకంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నావు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒకరి గురించి ఇంత ఆలోచన పనికిరాదు. ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే కనుక నువ్వు నీకు తెలియకుండానే వారికి విలువనిస్తున్నావు అని చెప్పి అర్థం. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నువ్వు అనవసరమైన ఆలోచనలకి దూరంగా ఉండి ఎటువంటి ఆతృత, కంగారు, టెన్షన్ లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ చేసే పని పట్ల ధ్యాసను పెట్టి నువ్వు వేయాలి అనుకుంటున్న అడుగుని వెంటనే ఆ యొక్క అడుగుని లక్ష్యం వైపు వేసే దిశగా నీ ఆలోచన తత్వాన్ని మార్చుకుంటే నువ్వు గతంలో పొందిన విజయాన్ని ప్రస్తుతం కూడా పొందుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో. అదేవిధంగా నీకు విలువలేని చోటికి నువ్వు అస్సలు వెళ్ళొద్దు. ఎవరైతే నీకు కీడు చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుందో వారికి నువ్వు ఏదీ కూడా చెప్పొద్దు. వారితో తక్కువగా మాట్లాడు. ఎందుకంటే మాట్లాడాల్సి వస్తుంది. వారు బంధువుల్లోనే ఉంటారు కాబట్టి. నువ్వు మాట్లాడినా కూడా ఆ మాటల వెనుక ఆ యొక్క విజయం ఎలా ఉండాలి అంటే, ఇటు కర్ర విరగకూడదు, అటు పాము చావకూడదు అన్నట్లుగా దెబ్బ కొట్టాలి. కాబట్టి మాట తీరు తెలివిగా మార్చుకో. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకో. నీ యొక్క పనికి కానీ, నీ యొక్క డబ్బుకి కానీ, నీ యొక్క మనశ్శాంతికి కానీ, నీ యొక్క శరీరానికి కానీ ఎదుటివారి కారణంగా ఎటువంటి నష్టాన్ని మాత్రం నువ్వు కలిగించుకోకూడదు. అదే నిజమైన తెలివిగలతనం. కాబట్టి బిడ్డ, ఈ యొక్క చిన్న జీవితంలో మనుషులు మనకి శత్రువులుగా ఉండేవారు ఉంటారు, మనకి మిత్రులుగా ఉండేవారు ఉంటారు. నీకంటూ నీ మంచి కోరుకునే నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ యొక్క లైఫ్ పార్ట్నరు, నీ బిడ్డలు, వీరు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా నీ యొక్క మంచిని కోరుకోరు. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక తోడబుట్టిన వాళ్ళల్లో కూడా కాస్తంత స్వార్థం, ఈర్ష్య, అసూయ అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మంచిది. ఎదుటివారికి అంటే ముఖ్యంగా జనాలకి దూరంగా ఉండు. ఒంటరితనంగా ఉండడం అనేది నరకం కాదు బిడ్డ, ఒక రకమైన అదృష్టం. ఎందుకు అంటే ఈ ఒంటరితనంలో రాజ్యం నీదే అవుతుంది. నువ్వు ఏ ఆలోచనలు చేయాలి అనుకున్నా కానీ ఆ ఆలోచనలకు శక్తి లభిస్తుంది. నువ్వు ఏదైతే విజయం సాధించాలి అనుకుంటున్నావో ఆ విజయానికి నువ్వే మోటివేట్ ఇచ్చుకున్న దానివి అవుతావు. కాబట్టి వారి వెనుక వీరున్నారు, నాకు ఇలా మాట్లాడడం చేత కాదు, నాకు ఇలా మాయమాటలు చెప్పి నలుగురిని పడవేయటం నాకు చేత కాదు, నా బ్రతుకు ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలా అనవసరంగా మాట్లాడుకుంటూ నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవద్దు. ఎదుటివారు నీకు విలువనివ్వాలి అంటే మొదట నీకు నువ్వు గౌరవాన్ని ఇచ్చుకోవాలి. తరువాత నీ పనికి గౌరవం ఇస్తే ఆ పనిలో విజయం ఎప్పుడైతే దక్కుతుందో ఆటోమేటిక్గా దానితో పాటే నీకు గౌరవం అనేది వస్తుంది. కొన్నాళ్ళు కష్టపడు బిడ్డ, కష్టపడితేనే విజయాన్ని అందుకుంటావు. ఇక నీ కుటుంబం నాశనం చేయాలి అని చెప్తూ చూస్తున్న ఆ స్త్రీ ఎవరో నీకు అర్థమైంది కదా. కాబట్టి
ఆ స్త్రీతోటి మాత్రం ఎప్పుడూ కూడా తనకు తెలియదేమో అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే తను అన్ని కొత్త విషయాలు నీ నుంచి నేర్చుకుని తన జీవితాన్ని బాగు చేసుకుంటుంది. తన జీవితం బాగుపడడం ఇక్కడ పాయింట్ కాదు, నిన్ను నష్టపరచాలి అని చెప్పి చూస్తుంది. చూసావా, అదే పాయింట్ ఇక్కడ. ఎప్పుడైనా కానీ భగవద్గీతలో కూడా చెప్పిన మాట ఏంటి? ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి. ఒకరు నిన్ను చెంపదెబ్బ కొట్టే విధంగా సమాధానం చెప్తూ ఉంటారు. వారి మాట విని మనసుకి బాధ అనిపించి కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనిషిని కొట్టకుండానే ఆ మాటతో కళ్ళల్లో నీళ్లు తెప్పించే కెపాసిటీ అనేది ఎదుటివారి దగ్గర ఉంటుంది. అలా ఆ విధంగానే వారితో కూడా నీ యొక్క మాట తీరుని మార్చుకో. వేరుగా కొట్టాల్సిన అవసరం లేదు. నీ యొక్క మాట తీరుతో వారి యొక్క ఈర్ష్య నీకు అర్థమైంది అని చెప్పి తెలియాలి. నీ యొక్క మాట తీరుతో నీ యొక్క పతనాన్ని వారు కోరుకుంటున్నారు అని చెప్పి నీకు తెలిసింది అని చెప్పి వారికి తెలియాలి. మొత్తం నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది, ఇక నీ ఆటలు నా దగ్గర సాగవులే అన్నట్లుగా నీ యొక్క ప్రవర్తన అనేది వారి పట్ల ఉండాలి. కాబట్టి తెలుసుకుని ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి వారితో మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఎప్పుడైనా కానీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి అంటారు. అలా పిలవని పేరంటానికి వెళ్ళకపోవడం మాత్రమే కాదు, ఒకవేళ పిలిచినా కూడా నీకు విలువ ఇవ్వని పేరంటానికి వెళ్ళకూడదు. అక్కడ గుంటనక్కల్లాగా కొంతమంది నువ్వు ఎప్పుడు వస్తావా, నిన్ను ఎలా అవమానపరచాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ అవకాశాన్ని వారికి ఇవ్వకూడదు. నీ వాళ్ళు అనుకునేవారు ఎప్పుడూ కూడా నీకు దూరమే వెళ్ళిపోరు బిడ్డ. పరాయి వాళ్ళు అనుకునే వాళ్ళే ఎప్పుడైనా కానీ నీకు దూరమే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి నీ వాళ్ళ కోసం నువ్వు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పరాయి వాళ్ళ కోసం అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ జీవితం నీది. నీ యొక్క పని, నీ యొక్క లక్ష్యం అనేది నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లేనిపోని ఆలోచనలకు పోయి జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దు. 4 గోళ్ల మధ్య ఏమీ సాధించలేనేమో అని చెప్పి అనుకోవద్దు. చేయాలి అనుకుంటే నువ్వు ఏదైనా కూడా చేయగలవు, ఏదైనా కూడా సాధించగలవు. నీ దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి నాకు బాగా తెలుసు బిడ్డ. కానీ తెలివితేటలను బయటపెట్టే విషయంలోనే కాస్తంత బిడియపడుతున్నావు, కాస్తంత భయపడుతూ ఉన్నావు. కాబట్టి కంగారు పడకు, భయపడకు. ఏ స్త్రీ కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు. నీకు ఎటువంటి హాని కలగకుండా, నీకు ఎటువంటి నష్టం అనేది కలగకుండా నేను చూసుకుంటాను. ఏ స్త్రీ కన్నెర చేసినా కూడా కనీసం నీ కాలి గోటిని కూడా తాకలేదు. నీ కుటుంబాన్ని నాశనం చేయడం తన లక్ష్యం అవ్వచ్చు, కానీ తన లక్ష్యాన్ని తిప్పుకొట్టి తనకి బుద్ధి చెప్పే లక్ష్యం నాది బిడ్డ. కాబట్టి నా మీద నమ్మకాన్ని ఉంచు. దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. నువ్వు ఏంటి అంటే నిన్ను నువ్వు చూసుకుంటూ నీ పని అందు ధ్యాస పెట్టు, అంతా కూడా చక్కగా సర్దుకుంటుంది. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే. కానీ ఈ సందేశం అనేది మీకు నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.